సిద్దిపేట జిల్లా కొండపాకలోని శ్రీ సత్యసాయి సంజీవని ఆసుపత్రిలో 500 మంది చిన్నారులకు ఉచిత గుండె ఆపరేషన్లు విజయవంతంగా పూర్తయిన సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సంబరాల్లో మాజీ మంత్రి హరీష్ రావు, టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండ ముఖ్య అతిథులుగా పాల్గొని చిన్నారులతో సరదాగా గడిపారు. పేద చిన్నారులకు పునర్జన్మ ప్రసాదించిన వైద్య బృందాన్ని అభినందిస్తూ విజయ్ దేవరకొండ హరీష్ రావును సిద్దిపేట్ కా షేర్ అంటూ ప్రశంసించారు. To celebrate what Harish Anna has done. First, Siddipet ka share. Harish Anna, Srinivas Rao గారిని తెలంగాణలో పీడియాట్రిక్ సర్వీస్ అన్నిటికంటే నెసెసిటీ అది ఉంది అని ఐడెంటిఫై చేయడం హెల్త్ మినిస్టర్ ఉన్నప్పుడు ఇక్కడ ల్యాండ్ ఇవన్నీ అలాట్ చేయడము, వాళ్ళకి కావాల్సిన హెల్ప్ చేయడము, వన్ డెసిషన్ ఆఫ్ అ లీడర్ టు బ్రింగ్ అ సర్వీస్. ఆల్రెడీ శ్రీనివాసరావు గారు సర్వీస్ చేస్తున్నారు, కానీ తెలంగాణలో ఒక లీడర్ అది ఐడెంటిఫై చేసి అతను ఇక్కడున్న ప్రాబ్లం ఐడెంటిఫై చేసి రెండింటికి ఒక సొల్యూషన్, ఒక గ్రౌండ్ క్రియేట్ చేసి వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ టు ప్రొవైడ్ సర్వీస్ ఫర్ పీపుల్ అక్రాస్ ఇండియా చేయడం ఇస్ అంటే లీడర్స్ అంత ఇంపార్టెంట్. దే మేక్ సచ్ బిగ్ డెసిషన్. సో హరీష్ అన్న తీసుకున్న డెసిషన్ ఈ రోజు సిద్దిపేటలో ఇంత బ్యూటిఫుల్ ఫెసిలిటీ ప్రసాద్ గారు కట్టడం, హరీష్ అన్న ఇంట్రడ్యూస్ చేస్తుండే అందరూ ఎవరెవరు ఇంపార్టెంట్ పాత్రలు ప్లే చేశారో దీంట్లో అందరినీ ఒకరొకరు పేరున నాకు ఇంట్రడ్యూస్ చేసి వీళ్ళు ఇది చేశారు అని ఇంట్రడ్యూస్ చేయడం. ఇంత బ్యూటిఫుల్ హాస్పిటల్, ఇట్స్ లైక్ మోస్ట్ ప్రీమియం ఎక్స్పెన్సివ్ కార్పొరేట్ హాస్పిటల్స్. అంత ఫెసిలిటీస్, అంత క్లీన్లీనెస్, అంత బ్యూటిఫుల్ గా సర్వీస్ మెయింటైన్ చేయడం, అండ్ ఫర్ అబ్సల్యూట్లీ నో కాస్ట్. పిల్లల హెల్త్ సర్వీస్ నో కాస్ట్, పేరెంట్స్ స్టే, పేరెంట్స్ ఫుడ్ అన్ని చూసుకొని పిల్లల సర్జరీ చేసి వాళ్ళని 10 days పోస్ట్ ఆఫ్ కేర్ చేసి వాళ్ళని తిరిగి మళ్ళీ వాళ్ళ సిటీస్ కి పంపించేంత వరకు సర్వీస్ చేయడం. I can't even imagine the heart and love that is going into this. Thank you. సో ఈరోజు నేను కూడా చాలా సంతోషంగా నా 1 సంవత్సరం యొక్క వేతనాన్ని ఈ ఆసుపత్రికి డొనేట్ చేయాలని ఐ సెండ్ ద చెక్. ఈరోజే చెక్ కూడా పంపిస్తాను. అంటే ఎందుకంటే ఈ ఆసుపత్రి సత్యసాయి సంజీవని ఆసుపత్రి ఇంకా ప్రాణం ఉంటుందో పోతుందో ఎలా అని కొట్టుమిట్టాడుతున్నటువంటి వారికి ఇది నిజంగా ఒక దేవాలయం. దిస్ ఇస్ అన్ టెంపుల్. ఈ ఆసుపత్రిలోకి వచ్చినటువంటి వాళ్ళు దేవాలయంలోకి వచ్చినంత భావన కలుగుతుంది. దేవుడు ఎలా వరమిస్తాడో, నేను బతుకుతానో పోతానో అని ఇక్కడికి వచ్చినటువంటి వారికి ఈ ఆసుపత్రి ప్రాణ ప్రతిష్ఠ చేస్తాడు. నిజంగా ఒక చిన్న అప్పుడే పుట్టిన పిల్లలకు గుండె ఆగిపోతుంది, గుండె రంధ్రాలు పడ్డాయి, హార్ట్లో కంజెషన్ ఉంది అన్నప్పుడు ఆ తల్లిదండ్రుల ప్రాణాలు విలవిలలాడుతుంటాయి. పేదవాళ్ళు, అప్పుడే పుట్టిన బిడ్డ, ఎవరికైనా బిడ్డ పుడితే చాలా ఆనందం ఉంటుంది. కానీ ఆ పుట్టిన బిడ్డ గుండెకు రంధ్రాలు ఉన్నాయి, ఆ పుట్టిన బిడ్డ ఇంకా బతకడం కష్టం అన్నప్పుడు ఆ తల్లిదండ్రుల ప్రాణాలు విలవిలలాడుతుంటాయి.
ఒక రకంగా చెప్పాలంటే సత్యసాయి సంజీవని ఆసుపత్రి ఇప్పుడు ఒక చిన్నారికి శస్త్రచికిత్స చేసిందంటే ఒక్క గుండెని కాపాడలేదు, నా దృష్టిలో 3 గుండెల్ని కాపాడినట్టు. విలవిలలాడే ఆ 2 గుండెలకు కూడా ధైర్యాన్ని ఇచ్చి ప్రాణం పోస్తున్నా మీ బిడ్డకని, అటు ప్రాణం పోసిన బిడ్డకు తల్లిదండ్రుల గుండెలను కూడా వాళ్ళు నిజంగా ప్రాణం పోస్తుంటే గొప్ప. 3 బీఆర్ఎస్ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసిన 10 లక్షల రూపాయల కోట్ల అప్పుల వల్ల తెలంగాణ భవిష్యత్తులో శ్రీలంక, పాకిస్తాన్ లాగా ఆర్థిక సంక్షోభంలో పడే ప్రమాదం ఉందని బండి సంజయ్ హెచ్చరించారు. జరుగుతున్న ప్రతి అభివృద్ధి పని వెనుక కేంద్ర ప్రభుత్వ నిధులే ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. ఈ అప్పుల ఊబి నుండి తెలంగాణ బయటపడాలంటే రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ బీజేపీ ప్రభుత్వం రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆడుతున్న నాటకాలను చూసి తెలంగాణ ప్రజలు బిగ్ బాస్ షోను గుర్తు చేసుకుంటున్నారు. బిగ్ బాస్ షోను మైమరిపించే విధంగా వీళ్ళు నటిస్తలేరు, నటులు జీవిస్తున్నారు రెండు పార్టీల నాయకులు. కాబట్టి మీ డ్రామాలు ఆపండి, మీరు ఆడుతున్న నాటకాలు ఆపండి. మిమ్మల్ని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మీరు ఏదో మేము చేస్తున్నాం అనుకుంటున్నారు, మీ డ్రామాలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. మీకు దమ్ము, ధైర్యము, నిజాయితీ, నిబద్ధత ఉంటే భారతీయ జనతా పార్టీ ముందుకు వస్తుంది. రామచంద్రరావుతో మారుతాం, వారి అనుమతితో మేమే వేదిక ఏర్పాటు చేస్తాం. బీఆర్ఎస్ పార్టీ నుంచి 2 నాయకులు, కాంగ్రెస్ పార్టీ నుంచి 2 నాయకులు రండి, ఆ వేదికకు రండి. మీరు వాళ్ళ గురించి, వాళ్ళు మీ గురించి చెప్పుకోండి. మీ ఇద్దరి గురించి మేం చెప్తాం. ప్రజలకు వాస్తవాలు తెలవాలి, ఎవరు ఏం చేసిండ్రో అనే వాస్తవాలు తెలవాలంటే మీకు నిజాయితీ, నిబద్ధత ఉంటే మేము పెట్టే వేదికకు రావాల్సిందిగా నేను 2 పార్టీల నాయకులను కోరుతున్నా. మీరు ఇదే విధంగా వివరిస్తే మిమ్మల్ని తెలంగాణ ప్రజలు క్షమించారు. బిగ్ బాస్ షో మాదిరిగానే డబుల్ ఎలిమినేషన్ అవుతారు. నెక్స్ట్ వచ్చేది డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుంది తెలంగాణ రాష్ట్రంలో. దాన్ని గుర్తుంచుకోండి. ఇప్పటికైనా మీరు డ్రామాలు ఆపండి. టీవీల కోసం, పేపర్ల కోసం, మీరు కవరేజ్ కోసం మాత్రమే మీరు డ్రామాలు ఆడుతున్నారు. ఈ 2 అవినీతి పార్టీలే, 2 పార్టీలు కూడా ప్రజలు చీదరించుకున్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాల్సిందిగా నేను అప్పీల్ చేస్తున్నా. మీరు వెంటనే ఈ విషయంలో స్పందించాల్సిందిగా కోరుతా ఉన్నా. ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ జనసేన పార్టీ కార్యకర్తల తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. యూట్యూబర్ ప్రశాంత్ రావణ్ అరెస్టు వ్యవహారంలో జన సైనికులు వ్యవహరిస్తున్న తీరును తప్పుబడుతూ ప్రశ్నించే వాళ్లను చంపేస్తారా ఏంటి, ఇది గూండాయుజం కాదా అని నిలదీశారు. జనసేన కార్యకర్తల తీరు రౌడీయిజంలా ఉందని, దీనిపై చర్యలు తీసుకుంటారా అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లను ట్యాగ్ చేస్తూ ప్రశ్నించారు.
ఏంటో జన సైనికులు బాగా రెచ్చిపోతున్నారు. జన సైనికులా, గుండలా? ప్రశ్నించాడని పోలీసులను పంపించి అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. బెయిల్ మీద బెయిల్ ఇస్తుంది కోర్టు, అరెస్టుల మీద అరెస్ట్ చేస్తున్నారు మీరు. ఈ కొత్త నాటకం ఏంటి? ఈ బెదిరింపులేంటి? ఈ జన సైనికులు ప్రశ్నించే వాళ్ళని చంపేస్తారా ఏంటి? బిహేవ్ యువర్ సెల్ఫ్. దేశం చూస్తోంది. దిస్ ఈజ్ నాట్ డన్. ఇంకా ఎంత దిగజార్చాలండి? ప్రాయశः ఈ దేశంలో 4 రోజుల్లో 4 కేసుల్లో 4 సారి బెయిల్ తీసుకున్న 4 వేరే వేరే కోర్టులో 4 వేరే వేరే జడ్జిలు మీరు తెచ్చినది తప్పుడు కేసులు, ఆయన అరెస్ట్ చేయలేము అని చెప్పినా మళ్లీ సిగ్గులేక అహంకారంతో పదవి ఉందని ఇంకోసారి అరెస్ట్ చేసి 5వ కేసు వేసి మళ్ళీ తీసుకెళ్తున్నారా? మీరు మారరు. ప్రజలు అర్థం చేసుకోవాలి. చూస్తున్నారు. ఇప్పుడు దాకా రావణ్కి అండగా నించున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఎస్పెషలీ హీరో, మన హీరో జడా శ్రావణ్ గారు అద్భుతంగా వాదించి 4 బెయిలు తెచ్చారు. ఇది ఇక్కడతో ఆగదు. మీరు ఎంతసేపు ఇలాంటి దౌర్జన్యం చేస్తూ ఉంటారో మీరేంటో జనాలకి ఇంకా క్లియర్గా అర్థమవుతోంది. దిస్ ఇస్ నాట్ డన్. పీపుల్ విల్ రివోల్ట్, పీపుల్ విల్ క్వశ్చన్, అండ్ వీ విల్ స్టాండ్ విత్ ద ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. ఏంటి నాటకం? దౌర్జన్యం. అరెస్ట్ చేశారు, కోర్టు బెయిల్ ఇచ్చింది. మళ్ళీ ఇంకో కేసులో అరెస్ట్ చేశారు, కోర్టు బెయిల్ ఇచ్చింది. మళ్ళీ అరెస్ట్ చేశారు, మళ్ళీ కోర్టు బెయిల్ ఇచ్చింది. ఇప్పుడు మళ్ళీ అరెస్ట్ చేశారు. కోర్టు ఏం చెప్తుందో అర్థమవుతుందా మీకు? మీరు పెడుతున్నది తప్పుడు కేసులు, అరెస్ట్ చేయకూడదు అని చెప్తోంది. వినరా? ఇదేనా ప్రజాస్వామ్యం? ప్రజల కోసం మీరు ఇందుకే వచ్చారా? ఏంటి కక్ష సాధింపు? దీనిపైగా మీ జన సైనికులు ప్రతి పోలీస్ స్టేషన్ బయట ఆయన్ని కొట్టేద్దామని, చంపేద్దామని, ఆడియోలో ఒకరొకరు మాట్లాడుకోవడం, ఆయన కొట్టి తీరాలని, ఇంత ఓపెన్గా, ఇంత సిగ్గు లేకుండా, ఇంత అహంకారమా? 4 రోజుల నుంచి రావణ్ను నిరాహార దీక్షలో ఉన్నాడు. అస్సలు ఆలోచించరా? కోర్టు మాటల్ని కూడా గౌరవించరా? నో. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్ర పోలీస్, ఆంధ్ర ప్రభుత్వం, ప్లీజ్, దేశం మొత్తం చూస్తుంది. తప్పు 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 తప్పు. వాళ్ళతో అసభ్యంగా దొరికారు కదా, అది నేరమే కదా. ఆ ఆడపడుచులకు నువ్వు ఎందుకు న్యాయం చేయలేదని అడుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇండస్ట్రీలు అంట పారిపోతున్నాయట. నిన్న వారు ఉపన్యాసమేనండి. నేనేం కొత్తగా ఆయన అడిగిన ప్రతి మాటకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సహేతుకంగా చట్టబద్ధంగానే సమాధానం చెబుతున్నాం. ఇండస్ట్రీలు పారిపోతున్నాయి అంటున్నారు, వాటిని వెళ్ళగొట్టింది మేమే అంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అంటే జిందాల్ స్టీల్కు, కడప స్టీల్ ప్లాంట్లను తప్పుడు కేసులు బనాయించి వాళ్ళకి ఇవ్వాల్సిన పర్మిషన్స్ ఇవ్వకుండా ఈ 2 సంవత్సరాలు సతాయించిన మహానుభావులు ఎవరండి? మీరు కాదా? మీరు అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల వరకు కూడా జిందాల్ స్టీలు, కడప స్టీల్ ఫ్యాక్టరీ ఎందుకు ప్రారంభం కాలేదు? ఇది మీ వైఫల్యం కాదా? మీరు ఏం డిమాండ్ చేశారు వాళ్ళ దగ్గర నుంచో అని నేను సమాధానం అడుగుతున్నాను. పెట్టుబడులు రావాలంటే ముందు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ ఉండాలి కదా, చట్టబద్ధంగా పరిపాలించే నైజం ఉండాలి కదా. ఎటు చూసినా పోలీసు భయం, రాజకీయ కక్షలు, గొడవలు, కొట్లాట్లు, దొమ్మీలు. నిన్న ఆ యూట్యూబర్ని తీసుకొస్తే ఆ యూట్యూబర్ మీదకి ఆయనేమో ఉప ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తాను, ఎవరికే ఇబ్బంది వచ్చినా
మమ్మల్ని సంప్రదించండి అని అన్నాడు. సంతోషం అయ్యా, ముందు ఆ పిల్లకాయలు కంట్రోల్ చేయండి మీరు. ఆ యూట్యూబర్ మీద పదే పదే ఎవరైతే నీ పార్టీ ఛానల్ ఎవరెవరైతే వెళ్ళి ఆ యూట్యూబర్ మీద ఆయన ఏం మాట్లాడాడో ఎందుకు మాట్లాడాడో మాకు తెలియదు, మాకు సంబంధించిన అంశం కాదు. కానీ చట్ట ప్రకారం పోలీసులు అరెస్ట్ చేసిన ఒక వ్యక్తిని పోలీస్ స్టేషన్లోకి తీసుకెళ్తున్నప్పుడల్లా ఆ పరిధిలో ఉన్నటువంటి నీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఆ యూట్యూబర్ మీద అటాక్ చేస్తుంటే ఏం చేస్తున్నారయ్యా నీ వ్యవస్థ అంతా? అది నేరం కాదా? అది ఘోరం కాదా? పోలీసుల్ని తోసుకుంటూ, బ్యారికేడ్లను తోసుకుంటూ పోలీస్ స్టేషన్లోకి గోడలు దూకి అల్లరి మూకలు ఆ విధంగా 2 రోజుల పాటు రాష్ట్రంలో భయభ్రాంతులు సృష్టిస్తుంటే గాడిదలు కాస్తుందా నీ ప్రభుత్వం? ఎందుకు కంట్రోల్ చేయలేదని అడుగుతున్నాం. దాడి చేస్తుంటే ఏమయ్యారండి ఉప ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు పడుకొని నిద్రపోతున్నారా? మీరా నేరాల గౌరవాల గురించి మాట్లాడేది అని సందర్భంగా మేము అడుగుతూ, ఇవాళ ప్రశ్న అనేటువంటి ఒక యూట్యూబర్ రావణ్ గారిని తీసుకుందాం, సంఘటన తీసుకుందాం. ఏంటి మీరు చేస్తున్నది? మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జనసేనకి తగు పెట్టుకుంటాకి ఆ రావణ్ అనేటువంటి యూట్యూబర్ ని ఎంచుకున్నారు మీరు పావు కింద. ఏం చేస్తున్నారు ఎంచుకుని? నాకు కనపడేదైతే కాపులు జనసామర్థ్యం ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడ మాత్రమే మీరు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిస్తున్నారు. అదే కనపడుతుంది కదా. ఫస్ట్ కేసు ఎక్కడ పెట్టారు? పిఠాపురంలో పెట్టారు. స్టేషన్ మీదకి దొమ్మికి వెళ్ళారు, దొమ్మికి పంపించారు. నెక్స్ట్ కేసు బెయిల్ రాగానే జడ్జి గారు తిడుతున్నారు, సిగ్గులేదరా బాబు మీకు? ఏం చేస్తాం సార్, చంద్రబాబు గారు వెళ్ళమన్నారు సార్, డీజీపీ గారు వెళ్ళమన్నారు సార్ అని వాళ్ళు ఏడుతున్నారు పోలీసులు. అక్కడి నుంచి కాకినాడ రూరల్, కాకినాడ రూరల్లో మూరమీడరా మాకు తేటం ఏంటి అని జడ్జి గారు తిడతాడు. వెంటనే బయట అరెస్ట్, బందరు ఎనుగుదురు పోలీసులండి. అక్కడి నుంచి ఎనుగుదురు తీసుకొస్తారు. ఎనుగుదురులో స్టేషన్ మీద దొమ్మి స్టేషన్లో గోడ దూకి వెళ్తారు రౌడీ షీటర్లు. అది కొట్టాల్సింది కదా, ప్రశ్న రావణ్ణి కొట్టాల్సింది కదా, ఎందుకు కొట్టలేదు అని అడుగుతున్నాను. బయట అరుగు మీద కూర్చున్నాడుగా చెక్కబల్ల మీద రావణం, చిద్విలాసంగా నవ్వుతా కూర్చున్నాడు కదా. మరి అంత పోటుగాళ్ళు గోడ దూకెళ్ళిన రౌడీలు రావణ్ణి ఎందుకు కొట్టలేదు అంటున్నాను. అంటే మీ డ్రామా అక్కడి వరకే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిజంగా ప్రశ్నిస్తాను, నేను ప్రశ్నిస్తానికే పార్టీ పెట్టానని చెప్పేటటువంటి మన డ్యామ్ బుషుక్ బూమ్ బుషుక్ పవన్ కళ్యాణ్ గారు అతన్ని ఎవరన్నా ప్రశ్నిస్తే అతనికి కోపం వచ్చింది, తీవ్రమైనటువంటి కోపం వచ్చింది. కోపం వచ్చి తప్పుడు కేసులు పెట్టి రోజుకొక స్టేషన్కి తిప్పుతా ఉంటారు. దానిలో భాగంగానే ఏదైతే ప్రముఖ యూట్యూబర్ గా ఉన్నటువంటి ప్రశ్న ఛానల్ కి సంబంధించినటువంటి రావణ్ ని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్టు ఒక్కసారి జరగలేదు, రోజు అరెస్ట్ జరుగుతూనే ఉంది, రోజు బెయిల్ వస్తూనే ఉంది. ఇప్పటికీ 5 రోజులు, ఈరోజు 5వ రోజు. నిన్నటికి 4 కేసుల్లో ఏదైతే 4 పోలీస్ స్టేషన్లకు తిప్పారు, 4 పోలీస్ స్టేషన్లకు తిప్పి 4 చోట్ల కేసులకి ఆయన తీసుకొని వెళ్లి అయితే 4 చోట్ల మేజిస్ట్రేట్ గారు బెయిల్ ఇచ్చారు. మొట్టమొదట పిఠాపురం పవన్ కళ్యాణ్ పోటీ చేసినటువంటి నియోజకవర్గం. దాని తర్వాత ఏదైతే పంతం నానా పాప తప్పిపోయి ఇప్పటికీ పోలీసులు కూడా చేతులు ఎత్తేస్తే వాళ్ళ తండ్రి పోస్టర్లు అంటిస్తున్నాడు. ఏపీలో సంచలనం సృష్టించిన రౌడీ షీటర్ గాదే సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో మెజిస్టీరియల్ విచారణ కీలక దశకు చేరుకుంది. ఈ సందర్భంగా సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి పోలీసులపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. తన కుమారుడు సాయి కృష్ణను పోలీసులే దారుణంగా చంపేశారని, ఆ తర్వాత ఆధారాలు లేకుండా మృతదేహాన్ని మాయం చేశారని ఆమె ఆరోపించారు. తన కుమారుడి మరణానికి కారణమైన వారికి శిక్ష పడేలా చూడాలని ఆమె విచారణ అధికారిని వేడుకున్నారు. క్రిమినల్ కులంలో కూర్చొని చేస్తే నన్ను ఏం చేయమంటారు? దానికి నేను బాధ్యత వహించాలా? దానికి సిగ్గుండక్కట్లా వెనకేసుకొస్తాం ఇలాంటి వాళ్ళని. దానికి నేను బాధ్యత వహించాలా? దానికి సిగ్గుండక్కట్లా వెనకేసుకొస్తాం ఇలాంటి వాళ్ళని. నా కొడుకు మీద ఇంకా ప్రచారాలు చేస్తున్నారు. ఆడు క్రిమినల్ అని అదేని ఇదేని మాట్లాడుతున్నాడు. ఇప్పుడున్నాడు కంటే నా కొడుకు ఏం క్రిమినల్ కాదు. నా కొడుకు నిజాయితీగానే ఉన్నాడు. ఆ నిజాయితీ నచ్చక ఈ నాగరాజు తీసుకొచ్చి పైన ఎక్కడో పడుకోబెట్టి మేకులు కొట్టి అతి దారుణంగా చంపాడు. దేనికి చంపాడో, ఎందుకు చంపాడో, ఎవడెవడు పాత్ర ఉందో మీ అందరికీ కూడా బాధ్యత ఉంది. తీసుకురావాలి, బయటకు లాగాలి.
అంతే. నేను ఇంకేం అడగను మిమ్మల్ని. నాకు చాలా బాధగా ఉంది. నేను ఉంటానో చచ్చిపోతాను నాకు తెలియదు అయ్యా. నా కొడుకు పూడి నాకు ఇప్పించండి చాలు. నాకు ఇంకేమీ వద్దు. ఇలాంటి దుర్మార్గులు అసలు బతకనేకూడదు. ఎంతమంది ఉన్నారో ఇంతవరకు ఎవరెవరు ఉన్నారు? ఒక 5గురు 4గురు అరెస్ట్ చేశారు. మిగతా వాళ్ళు ఏరి ప్రతి నాకు తెలుసు వాళ్ళలో. మీ మీడియా వాళ్ళందరికీ నేను నిజంగా దండం పెట్టి చెప్తున్నాను. నేను నా కొడుకు బూడిద ఎక్కడుందో నాకు కావాలి. లేకపోతే నడి రోడ్డు మీద నేను పెట్రోల్ పోసుకుని చచ్చిపోతా. నాకు ఇంకంతగానే ఏమొద్దు. వీళ్ళ ఆస్తులు వద్దు, వీళ్ళ పొలాలు వద్దు, వీళ్ళ బంగారం వద్దు. నాకు అసలు ఏమీ వద్దు. నా బిడ్డ లేక నేను అల్లాడిపోతున్నా. 2 నెలలు అయింది. నాకేమి ఇచ్చారు? నా కొడుకు మీద ఇంకా ప్రచారాలు చేస్తున్నారు. ఆడు క్రిమినల్ అని అదేని ఇదేని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఉన్నాడు కంటే నా కొడుకు ఏం క్రిమినల్ కాదు. నా కొడుకు నిజాయితీగానే ఉన్నాడు. ఆ నిజాయితీ నచ్చక ఈ నాగరాజు తీసుకొచ్చి పైన అక్కడ పడుకోబెట్టి మేకులు కొట్టి అతి దారుణంగా చంపాడు. దేనికి చంపాడో, ఎందుకు చంపాడో, ఎవడెవడు పాత్ర ఉందో మీ అందరికీ కూడా బాధ్యత ఉంది. తీసుకురావాలి, బయటకు లాగాలి. అంతే. నేను ఇంకేం అడగను మిమ్మల్ని. అమరావతి రాజధాని ఎప్పుడు పూర్తవుతుందో, దానికి ఎన్ని లక్షల కోట్లు ఖర్చు మరియు వడ్డీ అవుతుందో కూటమి ప్రభుత్వం చెప్పడం లేదని పెర్ని నాని విమర్శించారు. ఇప్పటికే 50,000 కోట్ల అప్పులు చేసి ప్రజలను తాకట్టు పెట్టారని, అమరావతిలో ఇళ్ల పట్టాలు రద్దు చేశాక జనం లేని ఆ రాజధాని ఎందుకని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం కేవలం కులాల పేరుతో రెచ్చగొడుతోందని, వైఎస్ జగన్ ప్రకటనలపై మంత్రులు స్పందిస్తున్నారనే తప్ప వారి శాఖలపై మాట్లాడడం లేదని మండిపడ్డారు. అమరావతికి ఎన్ని లక్షల కోట్లు కావాలి? అమరావతి పూర్తి చేయడానికి ఎన్ని సంవత్సరాలు కావాలి? యుగాంతానికి వస్తుందా? కలియుగం పూర్తయ్యేప్పటికి అవుతుందా? నారా చంద్రబాబు నాయుడు గారు ఈ 9 మంది మంత్రులను అడుగుతున్నా. ప్రపంచ స్థాయి రాజధాని అని చెప్పారు. సింగపూర్ ని మించిన రాజధాని నిర్మాణం చేస్తా అని చెప్పారు. సింగపూర్లోకి, అమరావతిలోకి బుల్లెట్ ట్రైన్ తెస్తామని చెప్పారు. ఒలింపిక్స్ నిర్వహిస్తామని చెప్పారు. అమరావతిలో నవనగరాలు, అది రాజధాని కాదు, నవనగరాలు నిర్మాణం చేస్తామన్నారు. చివరికి ఏమైంది? 29 గ్రామాలతో కూడినటువంటి ఒక మున్సిపాలిటీని చేస్తున్నామని చెప్తున్నారు. ఇప్పుడు అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అని చెప్పి మీరు చెప్తారు. కేంద్రంతో ఒప్పించాం, పార్లమెంట్ లో చట్టం చేశాం, అవి చేసాం, ఇవి చేసామని సొల్లుగబులు చెప్తారు. చివరికి ఏంటయ్యా అంటే వరల్డ్ క్లాస్ క్యాపిటల్ నిర్మాణం చేస్తామని ఒక